ఛార్జింగ్ పెట్టి ఉండే మంచిగా అయింది. 2 days అవుతుంది ఇట్లానే అవుతుంది. మిర్చి గిరాయి కూడా అయిపోయింది. వీడియో తీద్దామంటే అసలు వీలు కాలేదనమాట. వీలు కాలేదు, కరెంట్ లేక పరేషాన్, వాళ్ళని పట్టుకోవాలా అన్నం వండాలని ఇక క్లోజ్ చేసేస్తున్నాం మిర్చి బండిని. అయితే ఎంత అయింది చిన్న గిరాయి? 700-800 మా ఆయన ఉంటే మంచిగానే గిరాయి అంటే నువ్వు ఉంటే కదా మొత్తం కుట్రాలి. చట్నీ చేసి లేకపోతే దాంట్లో వేసి దేంట్లో పప్పులా పెసరపప్పులు మంచిగా ఉంటాయి. మా తాత అయితే ఇప్పుడు బాగా చెప్పండి ఈరోజు కరెంట్ లేదని ఇంటికి పోలేదు. పొయ్యి ఏం చేస్తా, పొయ్యి కూడా లాభం లేదు. కరెంట్ అర్థం టొమాటో చూసుకున్నా అది అర్థలేదు ఇంకా పొయ్యి ఏం చేయాలని రోజు ఇట్లా గిరాగా అయితే ఇంకా మనకు రంజి లేదు. జేపీ గారు పొద్దున అమ్మే అవసరమే ఉండదు. కిరాణా ఏం పోతుంది. 2-3 గంటల మంచి గిరాకీ అయింది ఈరోజు. అంటే కరెంట్ లేకున్నా కూడా గిరాకీ అయింది అన్నట్టు. ఏంటంటే ఒకటే లైట్ ఉండే, వేరే షాప్లో ఎక్కడ కనబడుతుంది లైటు లేకుండా. అందుకోసం అయితే మంచి గిరాకీ అయింది. అందువల్ల అయితే తాత అట్లా చెప్తాండి, ఇక పొద్దున్న సంపాదించే అవసరం లేదు, సాయంత్రం నడుపుకున్నా సరిపోతుంది. ఇదైతే మళ్ళీ ఒక 2 kgs అయితే ఆయిల్ వేసాము. ఇది ఆల్ఫా ఆయిల్ వాడుతున్నాం, చాలామంది అడుగుతున్నారు కదా. ఇప్పుడైతే ఆయిల్ రేట్లు అయితే ఘోరం పెరిగినాయి, అసలు కొనేటట్లేదు అంటున్నది కథ. అంత చూస్తే అంత ఘోరం. మీ సైడ్ ఏం రేట్లు ఉన్నాయో అడగండి, ఒకసారి కామెంట్ చేయండి. అడగండి కదా, కామెంట్ చేయండి. ఏమైంది అది పెట్టేసి కొళ్ళు తింటే అటు సైడ్ పడేసి గడ కింద పడేసి రంజన కింద పడేసి గడ పెట్టేసి రేపు పెట్టాలి. రంజన పెట్టరాగు, దాని కింద పెట్టేసింది. పెట్టేసేది లోపల, అది లోపల పెట్టే దాదా. రాదా పెరగాల. వీళ్ళందరి ఆశీస్సులు మీ ఆశీస్సులు ఉంటే అందరికీ. ఇవైతే ఇక లోపల పెట్టేస్తుంది మా ఆవిడ. మొత్తం పిండి మొత్తం అయిపోయింది, ఏం మిగిలేదు. చీకటి మొత్తం అంతా ఊరంతా చీకటి పడుతుంది. చూడు వీలైతే అసలు ఇంట్లో లేదు. ఏం చెప్తున్నా పెట్టినాం. ఇది కొత్త ట్రైపాడ్ తీసుకున్నా ఫ్రెండ్స్. దీనికైతే లైట్ ఉంది, ఇట్లా లైట్ వస్తుంది. ఆ లైట్ అయితే ఆగుతుంది, ఇన్సేపు తాగుతుంది. ఇవాళనే ఓపెన్ చేసినాము, 300 రూపాయలు బట్టి కొన్ని విషయం నాకు. ఏమున్నది స్టార్, ఆ స్టార్ కనబడుతుంది కింద కానీ కరెంట్ కనబడతలేదు. గాడ స్టార్ ఉన్నది చూడండి, 7 కనబడతలేదు. ఆడ స్టార్ ఉందని చెప్తాను మా పాప. ఎక్కడ అట్లా చీకటి ఉందా లోపల? దోమలతో పరిశ్రమ ఉన్నది. ఇక ఏం ఆడుతూ లైట్ పని చెప్తా. ఇదంతా ఇక తాత చెప్తాను, నేనే చెప్తా కానీ మా నేను కలిసి చెప్తాను. ఇక తాత ఉన్నాడు, కరెంట్ లేదని ఉన్నాడు, లేకపోతే పోయింది ఎందుకు కాదు. కరెంట్ లేదంటే ఉన్నాడు. నా ఉదరం అయితే ఇట్లా చూడండి, ఇట్లా ఉందా కనబడటం లేదు లెక్కలే కానీ మొత్తం అయితే పిండి అంటే మొత్తం ఉన్నది. ఇదంతా అయితే సాఫ్ చేసి పొద్దున్నైతే మళ్ళీ గిలిగిలేసి మొత్తం ఉడిసేస్తుంది మా ఆవిడ. దాంతో అయితే మొత్తం క్లీన్ చేస్తాం అన్నట్టు. ఇదైతే గ్యాస్ అయితే తుడుస్తుంది. ఈరోజు వస్తట్లేదు, కనబడతలేదు కదా. ఆయన మొత్తం పరేషాన్. ఇక మా కృతిక పాప అయితే అస్సలు పడుకుంటానే చంద్రబాబు పడుకోమంటే నాకు భయం అవుతుంది. కరెంట్ వచ్చిన తర్వాత పండుకుంటా. వర్షం కూడా వచ్చింది ఫ్రెండ్స్, మా సైడ్ బాగానే వచ్చింది. పులి భయం పులి ఆమె పిలుస్తాను. ఇట్లా ఇట్లా తీసుకెళ్తారు. ఏడత్తది పెట్టేస్తాను. అది ఏమత్తా వీడ మొత్తం ఛార్జింగ్ కూడా అయిపోతున్నట్టున్నది కథం చూస్తే. ఏడున్నారు కరెంట్ లేక పరేషాన్ ఉన్నాయి. ఇగో ఇక్కడ ఉన్నది, ఇలా కూడా ఉన్నాయి. ఇటు పోలే. ఇవి మొత్తం రోడ్ వస్తుంది చూడండి, ఏమైనా కనబడుతుందా? ఆ ఊళ్ళో కూడా ఏం కనబడతలేడు. అక్కడ చంద్రుడు కనబడతాడు, నెలవంక. ఇవి చూడండి ఏం కనబడుతుంది. ఊళ్ళో మొత్తం చిమ్మ చీకటి ఉంది. ముందే ఆడేలో పులి ఉందని భయపడతాను, మళ్ళీ ఇంత పరేషాన్ అవుతుంది. ఇక మావిడ ముందే భయపడతాండి. ఏమొచ్చింది?
కాపత్తు కప్ప 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 ఫ్రాక్ ఫ్రాక్ కాదు ఫ్రాగ్. ఫ్రాక్ అంటే అంగి. టైగర్ రాదు ఏం రాదు, మీరు మూసుకోకండి అట్టుగా నాకు. అన్ని తెచ్చినా కూడా తెచ్చి తాతకైతే అంగి తీసుకొచ్చిన, ఇక్కడ పెట్టి కుర్చీ మీద ఉన్నది. కొత్త అంగి తీసుకొచ్చిన తాతకైతే. ఇదిగోండి బ్లాక్ కలర్ మొత్తం బ్లాక్ కలర్ అంగి తీసుకొచ్చిన. నేను ఒక 2 టీ-షర్ట్లు తీసుకొచ్చిన, 150 రూపాయలు. ఇది అసిబాల్ అయితే ఇవ్వండి. హైదరాబాద్ మొన్న చూసాం కానీ దొరకలేదు. ఇది ఒకటి మెరూన్ కలర్ నాకు టీ-షర్ట్ వేసుకున్నాను, ఇంకోటి రెడ్ కలర్ తీసుకున్నా. మా పాప పొద్దున్న వేసుకున్నది, పొద్దునంటే మధ్యాహ్నం టైంలో వేసుకున్నది నా టీ-షర్ట్ అయితే. ఇగో తాత నీకు అంగి ఎప్పుడు పడుతుంది? బ్లాక్ కలర్ జబర్దస్త్ తీసుకొచ్చిన. నల్లగా కనబడాలి మనిషి. నువ్వేంటావు నల్లగా ఉండాలని పని చేయడం ఉండాలి మరి. మంచిగా ఉందా? బందోబస్తు బందోబస్తు ఉందా? బందోబస్తు ఉంటుంది. పెద్ద అవుతుందా? బరాబర్ అయితే ఎవరు వస్తుందా? వేసుకోమని చూస్తాడు ఆయన, పొద్దున వస్తాడా? షాప్ అయితే క్లోజ్ చేసినాం, ఇంకా కరెంట్ రాలేదు. అది ఎప్పుడు పోతుందో తెలియదు. ఇక అన్నం తినేసి పడుకుందామని వీళ్ళైతే తిన్నారు, అప్పుడే తినబెట్టేసిన. ఇక మా ఆయన అయితే తింటాడు, నేను కూడా తింటా. ఇప్పుడు కాలు చేతులు కడుక్కొని ఉన్నది. నీళ్ళియాల అన్నం అయితే తాలింపు వేసిన, ఏం కూర చేయలేదు. ఎందుకంటే కరెంట్ లేక పరేషాన్ అయిపోయింది. అసలు టమాటా కూర చేసి గుడ్లు ఉడకబెట్టి టమాటా కూర చేద్దాం అనుకున్నా, కానీ కరెంట్ పోయేసరికి గుడ్లు ఉడికినాయి కానీ టమాటా కూర అయితే చేయలేదు. అన్నం అయితే తాలింపు వేసేసిన. ఇదిగోండి ఎట్లున్నా నువ్వు తిన్నా కదా, వేడిగా ఉన్నప్పుడు తిన్నది. మీకు అక్కడ మంచంలో ఏమో అవి ఏంది ఆమె గాడ పడుకున్నది. ఇక దోమలు అయితే ఇక సుర్ర అంటున్నాయి. షాప్ మొత్తం ఇక అన్నీ బంద్ అయిపోయినాయి. ఊర్లో కూడా అమానుష్యంగా ఉంది. ఇప్పుడు పులి అచ్చిపోయినా ఏం చేసి ఎవ్వరికి ఏం తెలియదు అనమాట. కేకలు వినబడతాయి కానీ ఇక ఎటు పోలేము. మొత్తం చీకటి ఉంది. వర్షం ఎప్పుడు వచ్చింది? చిన్న మధ్యాహ్నం వచ్చింది కదా వర్షం వచ్చేసింది. ఇక గుడ్డు తినడు కాదు, అన్నం తినాలా కొంచెం. వాళ్ళ స్కూల్కి కూడా వచ్చిందట చైత్ర అంటుంది. తాగు, నీళ్ళే తాగుతావు ఎక్కువ. హాయ్ చెప్పవా నువ్వు? తాగు. బాయా హాయా మెల్లగా. ఇప్పుడు తిన్నది కానీ వాళ్ళ డాడీతోటి ఒక 2 బుక్కలైనా తినాలా. ఇట్లా నిలబడ్డది, చేతులు వేసుకొని తింటుంది. మొత్తం చీకటి, ఊరు మొత్తం చీకటి. ఇక వండుకునేటోళ్ళు కూడా, ఆ ముసలమ్మ కూడా అన్నది కిచిడి పెట్టేసిన తింటావా అన్నది. ఆమె పడుకున్నదని ఈమె బాధ. కిచిడి పెట్టేసిన, ఏమైనా కూర చేసినామని వచ్చింది ఆమె. ముసలమ్మ నానమ్మ. నేనేం చేయలే, అన్నం తాలింపేసిన అని. చలి పెడతాడట ఇన్ని దోవేతాయట. చలి పెడుతుందా? వర్షం అయితే బాగానే కొట్టింది కదా, ఒక అరగంట సేపు బాగానే ఇక జోరుగా కొట్టింది. ఇక చెరువులు అయితే వెళ్ళినాయి అనుకుంటా కదా చిన్న, వెళ్ళినాయి. కొంచెం పత్తి ఖరాబ్ అయింది కానీ ఇక ఈ చిక్కుడు పప్పులకు అయితే మంచిగా అయింది. ఇక మంచిగా ఏంటలేదు తింటా. ఇక బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వ్లాగ్తో అయితే మీ ముందు ఉంటాము. చాలామంది అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి, పులి వచ్చిందని అంటున్నారు కదా. మేమైతే ఇక మా జాగ్రత్తలో మేము ఉన్నాము. బాయ్ ఫ్రెండ్స్. చెప్పు కృతిక, బాయ్ చెప్పు. కరెంట్ లేకుండా ఇక వీడియో అయితే ఎక్కువ షూట్ చేయలేకపోయినాం. నేను ఎట్లా చిన్న మొత్తం తడిపేసిన టీ-షర్ట్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు నువ్వు. బాయ్ చెప్పు చిన్న నువ్వు. బాయ్ ఫ్రెండ్స్.